MG9 న్యూస్. అభివృద్ధి ప్రదాత, ఊపిరి ఉన్నంత వరకు ప్రజా శ్రేయస్సుకు పాటుపడిన వ్యక్తి, అస్తమించిన సూర్యుడు, మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి వర్ధంతి వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే పద్మశ్రీ మాచాని సోమప్ప తర్వాత ఎమ్మిగనూరు ప్రజలకు గుర్తుకు వచ్చే ఏకైక వ్యక్తి. అభివృద్ధి మంత్రంగా, ఆచరణే ధ్యేయంగా తన చివరి శ్వాసం ఉన్నంత వరకు ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి మాజీ మంత్రి స్వర్గీయ బివి మోహన్ రెడ్డి 12వ వర్ధంతిని స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమప్ప సర్కిల్ నందు బివి మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, తెలుగు యువత సభ్యులు, ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులు, జనసేన, ఎన్డీఏ కూటమి సభ్యులు, టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు, ఐటీడీపీ సభ్యులు, బీవీ అభిమానుల మధ్య ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తనయుడు ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ, నా తండ్రి బివి మోహన్ రెడ్డి చివరి శ్వాసం ఉన్నంత వరకు ఎమ్మిగనూరు ప్రజల కోసం పరితపించి ఎమ్మిగనూరు అభివృద్ధి చెందిందంటే ఆయన పరిపాలనలోనే నని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా కూడా ఎన్నో ఎనలేని సేవలు అందించిన అపర భగీరథుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. MG9 న్యూస్ తో జిల్లా ఇన్ఛార్జ్ సురేష్. మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక రోజున నాకు వద్దు, నాకు రాజకీయాలు అవసరం లేదు, నేను ఏ రోజు కూడా నా తండ్రి గారు నన్ను కర్నూలు జిల్లాకు కానీ ఎమ్మిగనూరు నియోజకవర్గానికి కానీ అధికారంగా మంత్రిగా ఉన్న రోజున ఏ రోజు నన్ను తీసుకురాలేదు అని నేను చెప్పినా కూడా గురుతర బాధ్యత నీ తండ్రి గారి యొక్క వారసత్వాన్ని నువ్వు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కొనసాగించాలన్నప్పుడు మళ్ళీ 4 రోజుల క్రితం నేను చెప్పిన మాటను గుర్తు చేస్తున్నా. నా తండ్రి గారు చివరిగా నాకు చెప్పిన మాట ఏ ఆస్తుల గురించో, లేకపోతే సంపాదించిన డబ్బు గురించో, లేకపోతే ఇంకా వేరే విషయాల గురించి చెప్పలేదు నా తండ్రి గారు. చివరిగా నాకు చెప్పిన మాట ఒకటే, 12 ఏళ్ల తర్వాత కూడా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను నేను ఆ మాటని మీ అందరి సమక్షంలో. స్వగ్రామమైన ఉలింద కొండని వదలకూడదు, మరవకూడదు. కన్న తల్లి లాంటి ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని వదలకూడదు, మరవకూడదని చెప్పి రోజు వస్తున్న నాయకులు, ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరిని, ఫోన్లో మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా నాకు గుర్తు చేస్తూ, చూపిస్తూ చెప్పడం జరిగింది. ఎంతో మంది, ఎంతో వందల వేల మంది మన మీద, మన కుటుంబం మీద, నా మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో ఉన్నటువంటి కుటుంబాలు ఆ క్షణాలు కలుసుకున్నప్పుడు నేను చాలా ఒంటరిగా, నేను చాలా బలహీనుండి. ఎందుకంటే నా తండ్రి గారు మరణించాక ఇప్పుడు మీరు ఇంట్లో ఒక తండ్రి పెద్దపోతే కొడుకు ఏమీ తెలియని పరిస్థితిలో ఎట్లా ఉంటుందో నా స్థితి ఆ రోజు మీరు ఆలోచించుకోవాలి చెప్తా. ఎందుకంటే అక్కడ కనిపించే పద్మశ్రీ మాచాని సోమప్ప గారి తర్వాత అభివృద్ధి దాత ఎవరైనా ఉన్నారు ఎమ్మిగనూరు అంటే గర్వంగా చెప్తారు నా తండ్రి మోహన్ రెడ్డి గారు. తెలుగు 2 రాష్ట్రాల్లో కానీ, తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి అత్యంత అనుంగుడు ఎవరైనా ఉన్నారంటే అది నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు అని చెప్పి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారే గుర్తొస్తారు. తాగే ప్రతి చుక్క నీటి బిందువులో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి బ్రతికున్నారు. సోమప్ప గారి సర్కిల్ అయినా, లేకపోతే శ్మశాన వాటికలైనా, పేదవాడికి పట్టాలైనా, ఎక్కడైనా ఈ రోజు కూడా నా తండ్రి వాటిని చూస్తే బ్రతికే ఉన్నాడు. నా తండ్రి ఆత్మ ఎమ్మిగనూరులోనే ఉంది, పేరుకు మాత్రం భౌతిక కాయాన్ని తీసుకుపోయి